ఓకే ఇంత హడావుడి చేస్తున్నారు, దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఏమైనా వస్తారా? ఇంకోటి కూడా ప్రచారం జరుగుతుంది. చట్టబద్ధతకి పారిశ్రామికవేత్తకి ఏం సంబంధం లేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. అంటే ఇక ఎప్పటికీ ఇవాళ కాకపోతే ఒక రోజులో డెవలప్ కాదు, 25 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు అవ్వచ్చు, కానీ రాజధానిలో భూమి ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర భూమి ఉన్నటువంటి వాడు అప్పట్లో ఏముందిలే భూమి ఊరి చివరన ఉందిలే అనుకున్నాడు. తర్వాత ఇవాళ అది 100 కోట్లు అవ్వలేదా? అట్లాగే ఇవాళ కాకపోతే ఓ 25 ఏళ్ళు పోయిన తర్వాతనైనా మన భూమికి వాల్యూ ఉంటుంది రాజధాని అయితే అన్నది కాస్త రియల్ ఎస్టేట్కి ఊపు ఉండొచ్చు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడికి వచ్చేది ఏం లేదు. పారిశ్రామికవేత్త వాడి అవసరం ప్రకారం వాడు చూసుకుంటాడు. ఇప్పుడు వైజాగ్ ఎందుకు ఎంచుకుంటున్నారంటే అక్కడ మ్యాన్ పవర్ ఉంది, ప్లేస్ ఉంది అక్కడ. ప్లస్ అక్కడి నుంచి రవాణా, అది ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, రైల్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, సీ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. మనకి ఈ అమరావతి ప్రాంతంలో సీ ట్రాన్స్పోర్టేషన్ ఛాన్స్ లేదు, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఛాన్స్ లేదు. ఈ రెండు ఏదో భవిష్యత్తులో అది కడతానంటున్నారు కదా, ఏదో పెద్ద ఎయిర్పోర్ట్, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కడితే ఏమన్నా అవుతుంది. లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకుంటే ఇప్పుడు అయ్యేది. అసలు ఆల్రెడీ కార్గోస్ వచ్చాయి, మరి ఎందుకు ఆపేశారో తెలియదు, అది బయట పెట్టట్లేదు. వాస్తవంగా ఎక్స్పోర్ట్కి మెటీరియల్ లేకనే తీసేశారని చెప్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఉండి కూడా ఎందుకు తీసేస్తారు? లేకపోతే రామ్మోహన్ నాయుడు 2 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, ఎందుకు నడవట్లేదు కార్గో? కార్గో ఇక్కడికి వస్తుంది కరెక్టే, ఏం మోసుకెళ్ళాలి ఇక్కడి నుంచి? ఎయిర్ కార్గో అంటే భారీగా ఖర్చు పెట్టేది కదా, అలాంటిది ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు? కాబట్టి ఆగున్నది. ఇప్పుడు ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా సెటరేట్ చేస్తారేమో చూడాలి. బేసిక్గా ఒకటి మాత్రం ఖాయం, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక స్పష్టత రాబోతుంది. సరే వీళ్ళు మంచి చేశారా చెడు చేశారా ఇవన్నీ పక్కన పెడితే, నేను కూడా మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తుంది ఏంటంటే మేము రాజధాని వాసులమా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నా. రేపు పార్లమెంట్లో నిజంగా ఈ బిల్లు ప్రవేశపెడతారా సార్? ఓకే అయిపోద్దా?